ఏంటి ఈ రఫా ఎందుకు ట్రెండ్ అయింది? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్ట్ కనిపిస్తోంది కదా. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకు చాలా మంది ఇవే పోస్టులు పెట్టి రఫాకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో అసలు ఏంటి రఫా? ఎందుకు వీళ్ళంతా ఇలా పోస్టులు పెడుతున్నారు? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ రఫా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో ఉన్న ఒక నగరం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కొత్తగా నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. రెండు దేశాల మధ్య యుద్ధంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబుల దాడితో ప్రాణాలు పోతాయని భయపడిపోతున్నారు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రఫా సిటీ గాజా స్ట్రిప్లో ఒక గేట్వేలా ఉంటుంది. ఈ కారణంగానే అక్కడ పాలస్తీనా తన సైనికుల శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అక్కడే శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం కూడా ఉంది. గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించే శిబిరాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ రఫా మీద మిసైల్ దాడి చేసింది. ఈ శిబిరాలన్నీ ఉప ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 40 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ యుద్ధంలో సామాన్యులకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాలని అనుకున్నా కూడా ఈ తప్పు జరిగిందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారు కూడా. దీంతో ఒక్కసారిగా ఇది వరల్డ్ వైడ్గా పెద్ద ఇష్యూగా మారింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా రఫాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి తప్పు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ప్రపంచం మొత్తం రఫా వైపు చూడాలంటూ ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్ట్ను ట్రెండ్ చేస్తున్నారు.